పీసీసీపై ఏఐసీసీ కొత్త వ్యూహం. రాష్ట్రంలో 2 పవర్ సెంటర్లు ఉండేలా ప్లాన్ చేస్తోందా? నూతన పీసీసీపై ఏఐసీసీ జరుపుతున్న ఈ అభిప్రాయానికి ఊతమిస్తోంది. కొత్తగా తెరపైకి కొత్త పేరు ఎవరా, కొత్త నాయకుడు ఎవరా అని ఎదురు చూస్తున్నారు. ఎవరనుకుంటున్నారా? ప్లీజ్ వాచ్ ది స్టోరీ. పీసీసీ సారథి నియామకానికి ఏఐసీసీ మళ్లీ పావులు కదుపుతోంది. కొన్నాళ్లుగా పీసీసీపై స్తబ్దుగా ఉన్న అధిష్టానం ఇక రాష్ట్రంలో 2 పవర్ సెంటర్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకుగాను పీసీసీకి కొత్త పేరు ప్లాన్ చేస్తున్నారు. గట్టి పీసీసీ అధ్యక్షుని నియమించి పార్టీ పరంగా అన్ని అధికారాలు ఉండేలా చూసే పనిలో ఏఐసీసీ నిమగ్నమైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా కొన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉన్నా కానీ పార్టీలో ఏకఛత్రాధిపత్యం వల్ల పార్టీ ఓడిపోయిందని పార్టీ తెలుసుకుంది. అందుకే పార్టీ పరంగా అప్పటి సీఎం, ఇటు పీసీసీ సారథి ఇద్దరు నాయకులు పవర్ఫుల్ గా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. గతంలో వైఎస్ హయాంలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా కూడా డిఎస్ పనిచేశారు. డిఎస్ కూడా వైఎస్ కు ఉన్నట్టే సేమ్ రేంజ్ ఉండేది. వైఎస్ సీఎం అయిన తరువాత డిఎస్ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మంత్రిగా సౌమ్యుడిగా పేరు ఉన్న ఒక మంత్రిని పీసీసీగా నియమించాలని ప్లాన్ చేస్తున్నారు. మంత్రిగా కొనసాగిస్తూనే పీసీసీ పదవి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే సీఎం, కొంతమంది మంత్రులు ఢిల్లీ వెళ్లారు. పీసీసీ అధ్యక్షుడిగా మధు యాష్కి, మహేష్ గౌడ్, ఎంపీ బలరాం నాయక్ పేర్లు వినపడినా కానీ ఏఐసీసీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. ముఖ్యంగా పార్టీ వన్ మ్యాన్ షోకు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే సీఎం చేసిన తర్వాత కొంతమంది నేతలు పదవి పోగానే వేరే పార్టీ పెట్టుకుంటున్నారు లేదా పార్టీ మారుతున్నారు. అందుకే ఒకే వ్యక్తిని నమ్ముకుంటే పార్టీకి చాలా ఇబ్బందిని గ్రహించింది. 2 పవర్కే ఉంటే పార్టీ ఏఐసీసీ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఏఐసీసీ పక్కా ప్లాన్ చేస్తోంది.